నీతో దేవునిచ్చిన మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభ వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ చరణం. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చేర్పుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిది మనం చూసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియులారా, ద్రవ్యాన్ని వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈరోజు చాలామంది క్రైస్తవులైన వారు వారి ఆధ్యాత్మికంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, వారి ద్రవ్యాన్ని వడ్డీకిచ్చేవారుగా చాలామంది కనబడుతున్నారు. కొన్ని చోట్ల లంచాలు పుచ్చుకునేవారుగా చాలామంది కనబడుతున్నారు. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, ఆధ్యాత్మికంగా లేకపోతే దేవుని సన్నిధిలో అతిథిగా ఉండగలిగిన వాడు, కుమారుడిగా ఉండగలిగిన వాడు ఎలా నడవాలో 2 విషయాలు ఇక్కడ చాలా క్లియర్గా దావీదు చెప్తున్నాడు. వాడు ద్రవ్యానికి ఇవ్వడు, లంచము పుచ్చుకొనడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అనేక మంది అధిక వడ్డీలకు ఇచ్చి వారి పాపాన్ని మూటగట్టుకున్న వారు కొంతమంది అయితే, లంచాలు పుచ్చుకొని జైలుకి వెళ్ళేవారు కొంతమందిగా మనకు కనబడుతున్నారు. కాబట్టి డబ్బు కోసం అక్రమాలు చేయడానికి కూడా వెనుకాడని వారిని మనం చూస్తున్నాం. అలాంటి వారు దేవుని గుడారంలో, దేవుని బల్ల దగ్గర వారికి ఎంత మాత్రము స్థానము లేనే లేదు. అతని మార్గాలు న్యాయంగా ఉంటేనే దేవుని సన్నిధిలోనూ దేవుని బల్ల యొద్ద వారికి చోటు దొరుకుతుంది. కాబట్టి ఈ 2 నేరాలు దేవుని బిడ్డలైన వారిలో అస్సలు ఉండకూడదు. అలాగ గనక ఉంటే దాన్ని బట్టి వారి మీదకి, వారి పిల్లల మీదకి శాపము వచ్చి వారిని బాధపరిచేటట్టుగా ఉంటుంది, శాపం కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా మీరెవ్వరూ ఉండకుండా దేవునికి ఇష్టలైన పిల్లలుగా ఉండి దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని, మేలును అనుభవించాలని కోరుకుంటూ, మరణాత శలం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సరిచేసి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.